మేము ఇవాళ వచ్చి మళ్ళీ 10 రోజులకు కూడా మేము వస్తలేము. 10 రోజులకు కూడా మేము వస్తలేము. ఇవాళ వచ్చినామంటే ఆసన వస్తుంది మేము రాము అని ఎలా దింగుతున్నాం వాళ్ళను. మరి మేము 24 గంటలు ఇక్కడ కష్టం చేసి బతికేటోళ్ళం మేము. మరి ఈ ఆసనకు రామా పోమా ఎట్లా బతకాలి? మేము కూలోళ్ళమే. పని చేసేటప్పుడు అంతా ఆయాసం అవుతుంది. మరి కాదా సార్, నోట్లకే పోతుంది, అన్నం కూడా తింటలేము. రామానే ఇలా తాగడ పెట్టినాం. మీ సర్పంచ్ వీళ్ళందరూ మీకు మద్దతుగా ఉన్నారా? అది ఎందుకు లేరు, అందరూ. మరి ఎందుకు అయినా కూడా ఎందుకు తీసేయలేకపోతున్నారు? మరి ఇంత పెద్ద ఊరు కదా. మరి కాసన వస్తుంది. ఆయన మీద కేసు వచ్చే, ఆయన మీద కేసు వచ్చే. మరి ఆయన ఏం చేస్తాడు చెప్పు? మేము ఈ కంపెనీ పెడతాడని మాకు తెలియదు కదా. మరి ఏరే కంపెనీ పెడతానని ఎవడో మరి మాకు తెలియదు కదా. ఈ ఆసనకైతే మేము రాము, ఈ పనికే రాము. ఆసన వస్తుంది మాకు ఇక్కడ నిలబడుతుంది. ఇళ్ళల్లో పండుకున్నప్పుడు ఎట్లుంటది? అంతటా ఆసన వస్తుంది సార్, 3 కిలోమీటర్లు అంతటా వస్తుంది. ఏమమ్మా ఏమో చెప్తున్నారు మీరు? చెప్పమ్మా. అసలు భరించలేము సార్ మేము. ఏడు దాకా వస్తుంది చాడ కూడా మొత్తం ఇక్కడ మొత్తం అన్నం గుట్ల తింటలేము. బంద్ చేయాలి, కంపెనీ బంద్ చేయాలి. ఎప్పుడు వదులుతుంటాడు? రోజు పొద్దున్న ఇక సాయంత్రం దాకా వదిలితే మస్తు వాసన. బంద్ చేయాలి కంపెనీ. మీ పిల్ల ఏమైనా దగ్గులు ఇట్లాంటివి ఏమన్నా జ్వరాలు ఇట్లా వస్తున్నాయి, బంద్ చేయాలి. ఇప్పుడు మా వాడు నేను కొనుక్కున్నా నా భూమిలో ఏదన్నా పెట్టుకుంటా ఏదో మాట్లాడు. ఆయన కొన్నాడు అని స్టీల్ కంపెనీ అది ఇది పెడతా అన్నాడంట. ఈ కంపెనీ పెట్టిండు. మరి అందరు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. మరి ఎట్లా చేస్తారు? ఎమ్మెల్యేని కలవాలి కదా మీరు పోయి. ఎమ్మెల్యే గట్టినే ఉండు. 2 నెలల కింద లెటర్ రాసి ఇచ్చొచ్చినాం మండలం. ఇచ్చొస్తే ఆయన చూద్దాం అడుగుదామా అన్నాడు. మళ్ళీ ఇంతవరకు ఏం లేదు, ఇక సప్పుడు లేదు. ఆయన కలిసిన తర్వాతనే ధర్నా చేసి కేసులు పెట్టిరా? ఆయన అడిగిన లెటర్ ఇచ్చినాకనే మా మీద కేసులు పెట్టిరు. ఎట్లా మరి ఏం చేద్దాం? ఇది తీసేసేటట్టు తీసేయాలి. ఎట్లా చేస్తారో ఎవరిని అడిగినా ఏం సమాధానం లేదు మాకు. మరి ఈ లోకల్ పోలీస్ స్టేషన్ల అధికారుల దగ్గరికి పోతే ఏమంటున్నారు? ఇక్కడ ముటకొండూరు పోతే మా ఇళ్ళ మీదనే ఈడికి 10 మంది వచ్చి ఆడ బంద్ పెట్టాలి అది ఇది అని అడిగితేనే వీళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఈ టెంకల రావద్దు, కంపెనీ కాడికి రావద్దు, మీరు ఈ టెంకల కనబడొద్దు అని పెట్టి వీళ్ళ మీద కేసు పెట్టారు. భూమి మీదేనా? ఇట్రండి, భూమి మీదేనా ఇది? ఈ భూమి ఎంత కమ్మీరు మీరు వాడికి? 90 లక్షల ఏమని భూమి తీసుకున్నాడు? ల్యాండ్ కావాలని తీసుకున్నాక తర్వాత కంపెనీ పెడుతుంటే వద్దా అని చెప్పినాం. కంపెనీ పెట్టొద్దు అని చెప్తే మేము ఇక్కడ పర్మిషన్ ఏమంటే మేము విలేజ్ నుంచి కూడా ఎవరికి మీటింగ్ పెట్టలేదు, విలేజ్ పొల్యూషన్ బోర్డు ఇట్లా వాళ్ళు రాలేదు. అయితే మేము మళ్ళీ ఆపినాం. ఒక 5-6 నెలలు ఆగిండు, అసలు వర్కే ఆఫ్ చేసినాక ఎమ్మెల్యే దగ్గర పోయినాక కలెక్టర్ రాసిండు. కలెక్టర్ అడుగు ఇచ్చినాం. అడుగు పోయినాక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి పొల్యూషన్ బోర్డుకి చెప్పినారు. పొల్యూషన్ బోర్డుకి అడుగు నల్గొండ పోయినాం. ఆడిచ్చి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసినాక మా ఊరు వాళ్ళు అందరం కలిసి వచ్చి ధర్నా చేసినాం. ధర్నా చేస్తే మీరు అడుగు ఎట్లా ధర్నా చేస్తారని చెప్పి మా మీద కేసు పెట్టి మమ్మల్ని గుట్టకు పిలిపి సిఐ దగ్గర పిలిచింది. సిఐ ఏసీపీ ఇద్దరు కలిసి ఆడ కూర్చోబెట్టి రాత్రి దాకా కూర్చోబెట్టి మీరు ఎట్లా పోతారని చెప్పి మా మీద కేసు బుక్ చేసి మళ్ళీ పిఎస్లో కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి మమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలిపించారు. సాయంత్రం దాకా కూర్చోబెట్టి మీ మీద కేసు అయిందని మళ్ళీ మాది బయోడేటా మొత్తం తీసుకొని మమ్మల్ని పంపించారు. అప్పుడు ఎప్పుడైంది మీకు మీద కేసు? 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు 4 నెలల కింద ఓన్లీ ధర్నా చేసినందుకు ఓన్లీ ఆడికి పోయి బంద్ చేయాలని ధర్నా చేసినందుకే మా మీద కేసు పెట్టారు. వాడు సీసీ కెమెరాలో మాది మొత్తం రికార్డ్ అయింది. మీరు పోయినారు, ధర్నా చేస్తున్నారు, వాళ్ళ మీదకి తీరుతున్నారు అంటే ఎవరు తిట్టలేదు. వద్దని చెప్పి మేము అన్నామనంటే మా మీద కేసు చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొన్న ఎస్ఐ ఉపేందర్ పిలిచి మీరు మహేష్ గౌడ్ వస్తాడు మాట్లాడుకోరి మీ